డిజైనర్ స్టూడియో. ఈరోజు మీకు ఒక కొత్త మగ్గం బ్లౌజ్ చూపిస్తాను. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందనమాట. సో డీటెయిల్స్లోకి వస్తే ఏంటంటే మనకి శారీ వచ్చి ఎల్లో కలర్ ప్యూర్ రా సిల్క్ అండి. శారీ అంతా రా సిల్క్ ఫ్యాబ్రిక్, దాని మీద కాపర్తో డిజైన్ వచ్చింది, ఫ్లోరల్ డిజైను. సో బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సో దానికి ఏం చేసామంటే కొంచెం క్రియేటివ్గా డిజైన్ చేయమని క్లయింట్ అడిగారు. సో దీనికోసమని బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామంటే కొంచెం డిఫరెంట్గా. సో దీనికి ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. 1 మీటర్లో బ్లౌజ్ కంప్లీట్ అవ్వదు. సో అట్లీస్ట్ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి. సో దానికోసమని ఓన్లీ బ్లౌజ్లో మనకి ఓన్లీ 1 మీటరే వచ్చింది. సో దానికి నేను ప్యూర్ రా సిల్క్ తీసుకుని డై చేయించాను. సో డై చేయించి సేమ్ కలర్లో ఇలా వర్క్ చూస్తే మీరు ఒకసారి డీటెయిలింగ్లో ప్లీటింగ్ వస్తుంది. బ్యాక్ అంతా కూడా బ్యాక్ బోట్ నెక్ పెట్టి మొత్తం ప్లీటింగ్ వస్తుంది. అదంటే అట్లా అంటే అల్లినట్టు ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో ఆ ప్లీటింగ్లో మగ్గం వర్క్, ప్రతి ప్లీట్స్లో మీకు వర్క్ వస్తుంది, హ్యాండ్ వర్క్. ఒకసారి చూడండి డీటెయిలింగ్. సో ఇదేంటంటే ఇట్లా మీకు ప్రతి ప్లీటింగ్ ఆల్టర్నేటివ్గా మీకు ప్లీటింగ్ వస్తుంది చూడండి. విత్ పర్ల్ అండ్ గోల్డ్తో చేసి రెడ్ కుందని పెట్టి కొంచెం హైలైట్ చేసాం అనమాట. మనకి శారీలో వేరే అదర్ కలర్ ఏం లేదు కాబట్టి రెడ్ యాడ్ చేయడంతో కొంచెం లుక్ ఎలివేట్ అవుతుందని అలా చేసాము. సో స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇది చూడండి ఇట్లా అనమాట. స్లీవ్స్ కూడా అంతే. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మీకు ఇలా ప్లేటింగ్ వస్తుంది, క్రాస్ ప్లేటింగ్లో ఇలా ప్రతి ప్లేటింగ్కి మనం వర్క్ ఇచ్చామన్నమాట. సో వర్క్లో కూడా మనకి ఎల్లో కాబట్టి వేరే అదర్ కలర్స్ ఏం యూజ్ చేయకుండా గోల్డ్ అండ్ దెన్ వైట్ మోతీ యూజ్ చేసి రెడ్ కొంచెం హైలైట్ అవడానికి ఇలా యాడ్ చేసాం అనమాట. సో ఫ్రంట్ వచ్చి నార్మల్ డీప్ నెక్. సో ఇది ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దెన్ మీకు ఇలా డిఫరెంట్ డిజైన్స్ మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఉషా డిజైనర్ స్టూడియో. థ్యాంక్ యూ.